హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ సమ్మర్ వెకేషన్ని నేనైతే సీజనల్ ఫ్రూట్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను. మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేటివి సీజన్లోనే వస్తాయి కదా, మరి అలాంటి సీజనల్ ఫ్రూట్స్ తోటి మంచి డెజర్ట్ ఐటమ్ ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. సో అదేంటి అనుకుంటున్నారా? ఫూల్ మఖ్నా మ్యాంగో రబ్డీ అండి. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో మఖ్నా తీసుకోవాలండి. ఒక 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫుల్ మఖ్నా తీసుకుని దాంట్లో నేను ఒక పావు కప్పు పాలు అయితే పోస్తున్నాను, పచ్చి పాలు. సో వీటిని దీంట్లో ఒక అరగంట పాటు నానబెట్టాలన్నమాట. సో ఇవి నానే లోపల పక్కన మనము నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ నేను ఒక వెజల్ తీసుకుని ఇందులో 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. అంటే ఫుల్ క్రీమ్ పాలతోటి అయితేనే మనకి మంచి వెన్న అనేది వస్తుందన్నమాట, రబ్డీ కదా, అందుకనే. సో ఇక్కడ నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. వీటిని మనము సన్నని సెగ మీద బాగా తిప్పుతూ మరిగిస్తూ ఉండాలండి. ఇక్కడ నేను కుంకుమ పువ్వు అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను కువైట్ నుంచి తెప్పించుకున్న కుంకుమ పువ్వు. మా కజిన్ ఇచ్చిందనమాట, వాళ్ళ మదర్ కువైట్లో ఉంటే తీసుకొచ్చారు. సో ఈ కుంకుమ పువ్వు ఇందులో కలిసి చక్కగా పాలు మరిగేంతసేపు మనము చిక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అండి పల్స్ బ్లెండ్ చేసి వేస్తున్నాను అనమాట, బరకగా కాజు, బాదం, ఇంకా ఇలైచీ పౌడర్, ఈ మూడింటిని కూడా పల్స్ బ్లెండ్ చేసి వేసాను. అంటే మనం తినేటప్పుడు పంటికి చిన్న చిన్న ముక్కల్లాగా తగులుతూ ఉంటే మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో చూడండి, పాలు అనేటివి కంప్లీట్గా మనకి దగ్గర పడిపోవాలన్నమాట, చిక్కగా అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ మఖ్నా నానిపోయింది. దీన్ని మనం మిక్సీలో వేసుకుని దీన్ని బరకగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అంచులకి మీగడ అనేది అంటుతూ ఉంటుందండి దగ్గర పడే కొద్దీ. కాబట్టి మనం కంటిన్యూస్గా దీన్ని స్టైర్ చేస్తూనే ఉండాలి ఓపికతోటి. సో ఇది ఫూల్ మఖ్నా మిక్చర్ అండి. ఈ గ్రౌండ్ మిక్చర్ని మనము ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని దీన్ని తరచుగా కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటిపోతుంది. ఇందులో మనం నెయ్యి కానీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయము. సో అందుకని దీన్ని కలుపుతూనే ఉండాలి. అంచులకి అంటుకుంటూ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేస్తూనే ఉండాలి, అంటే తీస్తూనే ఉండాలన్నమాట. ఇలా స్లైసర్ తోటి తీస్తే మనకి ఈజీగా వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దాన్ని సిమ్లో పెట్టి తిప్పుకుంటూ మరో పక్క మనము ఇక్కడ మ్యాంగో రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ మ్యాంగో తీసుకుని దాని పల్ప్ అంతా తీసేసి ఫోక్ తోటి దాన్ని బాగా విస్క్ చేశాను అనమాట. అంటే ఎక్కడ కూడా ముక్కలు లేకుండా దాన్ని సాఫ్ట్ టెక్స్చర్ లాగా చేశాను. చూస్తున్నారు కదా, మనకి పాలు ఇంకా ఫుల్ మఖ్నా డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1 స్పూన్ లో క్యాలరీ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో మనం ఎక్కువ షుగర్ కూడా అవసరం లేదు, కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్క మ్యాంగోనే తీసుకున్నాను అనమాట, అది కూడా చాలా తీయగా ఉందన్నమాట. అందుకే ఇక్కడ నేను 1 స్పూన్ షుగర్ పౌడర్ తీసుకున్నాను, అది కూడా లో క్యాలరీ షుగర్ పౌడర్. సో ఈ విధంగా ఇది దగ్గర పడుతుంది కదా, దగ్గర పడినప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం మ్యాంగో మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇంత లోపల నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. సో ఇది every experience is useful somewhere in life because no experience come easily unless experienced. అంటే మనకి జీవితంలో మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. అది ఏదో ఒక చోట మనం ఫేస్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంటే ఏ అనుభవం కూడా మనకి ఉట్టిగానే రాదు, ఎందుకంటే అది మనం అనుభవిస్తేనే మనకి అది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్చర్ని ఈ దాంట్లోకి అయితే కలిపేసుకోవాలి. వేసుకుని దీన్ని ఇలా నెమ్మదిగా కలపాలి. మొత్తం ఈ మ్యాంగో మిక్చర్ అంతా కూడా ఈ రబ్డీలో మిక్స్ అవ్వాలన్నమాట. అంతే అండి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకుని చల్లగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని తింటే ఉంటుంది చూడండి. అసలు మీకు తెలుసా ఈ ఫూల్ మఖ్నాలో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో? ఫూల్ మఖ్నా మనకి కాల్షియంని ఇస్తుంది, అలానే మన హార్ట్ డిసీజెస్ని రెగ్యులేట్ చేస్తుంది, మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు అన్నమాట లిమిటెడ్ క్వాంటిటీలో. ఎందుకంటే మఖ్నాలో మనకి చాలా తక్కువ గ్లిజమియా ఉంటుంది, అలానే ఇది బోన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇలాంటి మరెన్నో బెనిఫిట్స్ ఉన్న ఫూల్ మఖ్నా తోటి ఇంత డెలిషియస్ స్వీట్ అంటే ఆహా, అసలు తింటుంటే ఉంది చూడండి.
కలిపిన సామిరంగా అసలు ఆ టేస్టే వేరండి. ఫైనల్‌గా నేను సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకున్నాననమాట. నేను చిన్నగా కొద్దిగా ఇక్కడ కుంకుమ పువ్వు అనేది యాడ్ చేస్తున్నా. సో, కనిపిస్తుంది గదా! ఇది జస్ట్ కుంకుమ పువ్వు కలర్‌లో వచ్చింది. ఎందుకంటే నేను కుంకుమ పువ్వు వేయడం వల్ల ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేది నేనైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే న్యాచురల్‌గా చేసింది. సో, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.